హలో ఎవ్రీవన్. అమెరికాలో అయితే వింటర్ స్టార్ట్ అయిపోయింది. అక్టోబర్ మిడ్‌లోనే ఉన్నాం గానీ చాలా చల్లగా అయిపోయింది టెంపరేచరు. పిల్లలకి స్కూల్‌కెళ్ళడానికి స్వెట్ ప్యాంట్స్, స్వెట్ షర్ట్స్ బాగుంటాయి అని చెప్పేసి టార్గెట్ అండ్ ప్రిమార్క్స్‌లో కొంటా అనమాట. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ స్వెట్ షర్ట్స్ 3 ఇయర్స్ ఓల్డ్ స్వెట్ షర్ట్స్. కొత్తవేం కాదు, నేను కొత్తవేం చూపించట్లేదు. క్యాట్ అండ్ జాక్ బ్రాండ్. పిల్లలకి కంఫర్టబుల్‌గా, వార్మ్‌గా ఉంటది. ఇప్పుడు ఇవన్నీ ఓల్డ్‌వి లైక్ 3 ఇయర్స్ ఎగో ప్యాంట్స్ అనమాట. మా పెద్ద పాప బట్టలు చిన్న పాపకి ఫిట్ అవుతాయి అనమాట. అవే ప్యాంట్స్, అవే స్వెట్ షర్ట్స్ ఉన్నాయి. అవే తను యూజ్ చేస్తుంది. మెయిన్‌గా ఏంటంటే ప్యాంట్స్, ప్రిమార్క్‌లో ప్యాంట్స్, టార్గెట్‌లో ప్యాంట్స్ గురించి డిఫరెన్స్ చెప్తాను. ప్రిమార్క్‌లో ఉన్న ప్యాంట్స్ అఫోర్డబుల్‌గా ఉంటాయి, కంఫర్టబుల్‌గా ఉంటాయి. క్వాలిటీ వైస్ కూడా చాలా బాగుంటాయి. చూసిండ్రు కదా, 8-9 ఇయర్స్‌ది $6 పెట్టిండు, 6-7 ఇయర్స్‌ది $5 పెట్టిండు ప్రైస్. మెయిన్‌గా నడుము దగ్గర ఉన్న ఆ ఎలాస్టిక్ బ్యాండ్ అనేది చాలా కంఫర్టబుల్‌గా ఉంటుంది. టైట్‌గా ఉండి ఇరిటేషన్ లేకుండా పిల్లలకి లైక్ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు వేసుకోవడానికి బాగుంటుంది. నేనైతే ఓన్లీ 2 కలర్స్ మాత్రమే ప్రిఫర్ చేస్తాను. రీసెంట్‌గా మొన్న వెళ్ళినప్పుడు డిఫరెంట్ కలర్స్ తీసుకొచ్చిండు. డార్క్ కలర్స్‌లో లైట్ కలర్స్ అస్సలు పిక్ చేయను కిడ్స్‌కి. బికాస్ ఒక్కసారి మరక పడిందంటే అది కనిపిస్తూ ఉంటుంది. సో ఐ ఆల్వేస్ గో ఫర్ డార్క్ కలర్స్ ఫర్ కిడ్స్. ఎందుకంటే ఆల్రెడీ ఆ ఎక్స్పీరియన్స్ కూడా అయ్యింది. లైట్ కలర్స్ తీసుకొస్తే వాళ్ళు ఎట్లా హ్యాండిల్ చేస్తున్నారు అనేసి. ఇప్పుడు చూపించే ప్యాంట్స్ ఏంటంటే టార్గెట్ స్వెట్ ప్యాంట్స్. టార్గెట్లో 2 మోడల్స్ ఉన్నాయి స్వెట్ ప్యాంట్స్. 0-5 ఇయర్స్ ఒక మోడల్ ఉంది, 6 ఇయర్స్ ప్లస్ నుంచి ఒక మోడల్ ఉంది. ఒకవేళ కిడ్స్ స్కిన్నీగా ఉంటే ఈ ప్యాంట్స్ ఫిట్ అవ్వవు అనమాట. అంటే లైక్ 6+ నుంచి ఉన్న ప్యాంట్స్ మోడల్ స్కిన్నీగా ఉంటే అవి ఫిట్ అవ్వవు, వాళ్ళకు జారిపోతాయి అవి. టార్గెట్ ప్యాంట్స్ కొంచెం ఎక్స్పెన్సివ్, క్వాలిటీ వైజ్ ఎక్స్ట్రాడినరీగా ఉంటాయి. కాకపోతే 6+ ఇయర్స్ నుండి ఉండే ఇప్పుడు చూపిస్తున్న ఈ స్వెట్ ప్యాంట్ మోడల్ వచ్చేసి కిడ్స్కి హ్యాండిల్ చేయడం కొంచెం ఇబ్బందిగా ఉంది. ఆ నడుము దగ్గర ఉన్న ఆ వేస్ట్ ఏదైతే ఉందో దాన్ని హ్యాండిల్ చేయడము కష్టంగా ఉంది అని కంప్లైంట్ చేస్తున్నారు. గట్టిగా అట్టలాగా ఉంది అమ్మ అన్నట్టు చెప్తా ఉంటారు కిడ్స్. సో నేనైతే ప్రిమార్క్ ప్యాంట్స్ మాత్రమే చూస్ చేస్తున్నా. బట్ క్వాలిటీ మాత్రం ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది. క్యాట్ అండ్ జాక్ బ్రాండ్ అది. ఐ ఆల్వేస్ ప్రిఫర్ డార్క్ కలర్స్ ఫర్ కిడ్స్. బికాస్ స్కూల్కి వెళ్ళిందంటే ఒక్కసారి మరకబడిందంటే అది పోవడానికి చాలా కష్టంగా ఉంటుంది. ఇప్పుడు నా మీద కనిపిస్తున్న ఈ స్వెట్ షర్ట్ ఏదైతే ఉందో అది టార్గెట్లో 14 ఇయర్స్ ఓల్డ్ అది. ఇప్పుడు 3rd ఇయర్ యాక్చువల్గా అది. సో కొత్తదేం కాదు, పాతదే. ఇప్పుడు మీరు కావాలంటే ఉంటాయి, ఇప్పుడు కూడా చూడొచ్చు. ఎవ్రీ ఇయర్ వాళ్ళు కొత్తవి పెడతా ఉంటారు స్వెట్ షర్ట్స్. ఇవి అడల్ట్ స్వెట్ ప్యాంట్స్ అనమాట. నా దగ్గర ఒక 6 ప్యాంట్స్ ఉన్నాయి. మోస్ట్లీ నా ప్యాంట్స్ అన్నీ కాస్కోలో మంచిగా ఉంటాయి స్వెట్ ప్యాంట్స్ క్వాలిటీ వైజ్, ప్రైస్ జనరల్గా $20 కంటే ఎక్కువ పెట్టాడు. ఇప్పుడు మీరు చూస్తున్న ప్యాంట్ ప్రైస్ కూడా $20. బట్ చాలా ఎక్స్పెన్సివ్ అనిపిస్తుంది. క్వాలిటీ కూడా ఎక్స్ట్రాడినరీ క్వాలిటీ ఉంది. ఫ్లెక్సిబుల్, కంఫర్టబుల్ అన్నీ. అసలు 100కి 100 ఇవ్వచ్చు ఆ ప్యాంట్కి, అంత బాగుంది. ఇంకొకటి ఉంటే బాగుండేది అనిపించింది. పోయి చూసి మళ్ళీ తెచ్చుకుందాము అనేలోపు ఆ ప్యాంట్స్ అసలు స్టాక్లో లేవన్నమాట. ఇంకొక ప్యాంట్ వచ్చేసి మొండేటా ప్యాంట్. ఈ ప్యాంట్స్ లాస్ట్ 2 ఇయర్స్ బ్యాక్ తీసుకొచ్చాడు. 2 కలర్స్లోనే వచ్చినాయి. అప్పుడు బాగున్నాయి అవి కూడా. క్వాలిటీ $16కి ఒక ప్యాంట్ పెట్టాడు. క్వాలిటీ వైజ్, కంఫర్టబుల్ వైజ్ కూడా బాగున్నాయి. నేనైతే ఈ ప్యాంట్స్ వేసుకొని వర్క్కి అట్లనే వెళ్ళిపోయేదాన్ని. నాకు వర్క్లో లైక్ డ్రెస్సింగ్ ఫార్మలే ఉండాలి, ఇట్లా ఉండాలి, అట్లా ఉండాలి, ఏం రూల్స్ ఏమి ఉండేవి కాదు. సో మంచిగా ఇవే అవుట్ఫిట్స్ వేసుకొని లాంగ్ బూట్స్ వేసుకొని వెళ్ళిపోయేదాన్ని. ఎవరికైనా యూజ్ అవుతుందేమో అని చెప్పేసి నా ఎక్స్పీరియన్స్ మాత్రమే నేను షేర్ చేస్తున్నాను ఇక్కడ. నా దగ్గర 6 కంటే ఎక్కువ ప్యాంట్స్ లేవు. నన్ను ఎవరైనా వింటర్స్లో చూస్తే నేను ఈ ప్యాంట్స్లో తప్పితే ఇంకో ప్యాంట్స్లో కనిపించను అనమాట. లాస్ట్ ఇయర్ వచ్చిన మొండేటా ప్యాంట్స్ ఏంటంటే క్వాలిటీ కొంచెం తక్కువ అనిపించినాయి కాస్కోలో. ఈ ఇయర్ మళ్ళీ వెళ్ళి చూస్తే అసలు ఏం ప్యాంట్స్ రాలేవు. 5 or 6 ప్యాంట్స్ ఉండడం వల్ల కొంచెం లాండ్రీకి ఇబ్బంది అవుతుంది. ఇంకొక 2 ప్యాంట్స్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి అని అనిపించింది అనమాట. ఇంకొక ప్యాంట్ ఇప్పుడు చూస్తుంది ఏంటంటే ఫిలా బ్రాండ్. ఇది కూడా $20 పడింది. బాగుంది. కాకపోతే లైట్ కలర్ అని నేను లైట్ కలర్స్ అసలు ప్రిఫర్ చేయను, ఎందుకంటే మరకబడితే అట్లనే ఉండిపోతుంది అని. నా దగ్గర ఉన్న ఈ స్వెట్ ప్యాంట్స్ మాత్రమే ఇవే ఉన్నాయన్నమాట. ఎవరికైనా యూస్ఫుల్ అవుతుందేమో ఈ ఇన్ఫర్మేషన్ అని షేర్ చేస్తున్నాను. ఒకవేళ మీరు స్వెట్ ప్యాంట్స్ వేరే లొకేషన్లో ఎక్కడైనా కొనుక్కొని $20 కంటే బిలో ఉండి ఈ స్టోర్లో బాగుంటాయని ఎవరికైనా తెలిస్తే కమెంట్ చేయండి. సో దట్ వేరే వాళ్ళకి కూడా తెలుస్తుంది కదా, ఎవరికైనా హెల్ప్ అవుతుందేమో అనేసి. ఈ